ఆకలు ఆకాశం నుండి జారిపడుతున్న జలపాతాలు కనులను మైమరిపించే అందం ఇక్కడ కనిపిస్తుంది. ఈ అందమైన ప్రకృతిలో ఓ అరుదైన జంతువు ఇటీవల జంతు ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ జంతువేంటో ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకుందాం. ప్రకృతికి పుట్టినిలైన ఆదిలాబాద్ జిల్లాలోని అడవులు ఎన్నో రకాల జంతువులకు ఆశ్రయం. ఇక్కడ ప్రతి చెట్టు, ప్రతి గడ్డి ప్రాంతం ఏదో ఒక జంతువుకు మనోహరమైన గృహం. కానీ ఈసారి అడవి తన అమ్ముల పొదిలో మరొక అరుదైన జంతువుకు కూడా చోటిచ్చింది. స్వచ్ఛమైన నీటి వనరులు, పరిశుభ్రమైన అడవి వాతావరణం, మెల్లగా మెరుగుపడుతున్న పర్యావరణ సమతుల్యత ఈ జీవిరాకకు సహకరించాయి. ఈ జంతువు పేరు స్మూత్ కోటెడ్ వాటర్. పేరు వినగానే కొంచెం కొత్తగా అనిపిస్తోంది. ఈ జంతువు కూడా ఊరిలోకి కొత్తగానే వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని సోనాల మండలం గోలాపూర్ చెరువులో అటవీ సిబ్బంది ఇటీవల దీన్ని ప్రత్యక్షంగా చూశారు. ఈ జంతువు నీటిలో వేగంగా ఈదటానికి అనుకూలంగా చర్మంపై సాఫ్ట్ గా ఉన్న వెంట్రుకల కారణంగా స్మూత్ కోటెడ్ వాటర్ అని పేరు పెట్టారు. తెలుగులో దీని నీటి పిల్లి అని కూడా పిలుస్తారు. వసంత ఋతువు వేళ ఆదిలాబాద్ జిల్లాలో విశిష్ట అతిథులు అబూరపరుస్తున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ మండలంలో ఇటు విదేశీ పక్షులు కావచ్చు, ఇటు స్మూత్ కోటెడ్ ఓటర్స్ అనే అరుదైన పిల్లి జాతి రకం కావచ్చు ఇక్కడ విశిష్టంగా ఆకట్టుకుంటున్నాయి. స్మూత్ కోటెడ్ ఓటర్స్ అనేవి చాలా అరుదైన పిల్లి రకం జాతి. ప్రధానంగా నదీ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, చెరువులు కావచ్చు, అక్కడ ప్రధానంగా నివసిస్తూ అక్కడ ఇటు చెరువుల్లో కానీ ఇటు నదుల్లో దొరికే చేపలను ఆహారంగా తీసుకుంటూ జీవిస్తూ ఉంటాయి. ఇవి ఆదిలాబాద్ జిల్లాకు చాలా అరుదు. ఈ స్మూత్ కోటెడ్ ఓటర్స్ కి సంబంధించిన వివరాలకు సాధారణంగా నదీ ప్రవాహక ప్రాంతాలు, తటస్థ నేలలు, చిన్న చెరువులు ఇవి ఇష్టంగా నివాసం చేసుకునే ప్రదేశాలు. ఒక స్మూత్ కోటెడ్ వాటర్ సుమారు 3 అడుగుల పొడవు, 10 కిలోల వరకు బరువు పెరుగుతోంది. ఇవి ప్రధానంగా చేపలు, కప్పలు, రొయ్యలు, చిన్న పక్షులను ఆహారంగా తీసుకుంటాయి. ఇంత అరుదైన జంతువు మన ప్రాంతానికి రావటం శుభపరిణామం అంటున్న స్థానికులు దీనిని కాపాడటానికి అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ఈ జంతువు ఏ ప్రాంతం నుంచి వచ్చింది అనే దానిపై తెలుసుకోవటానికి అటవీ శాఖ సర్వేలు మొదలుపెట్టింది. సాధారణంగా అత్యంత స్వచ్ఛమైన నీటి వనరుల్ని తమ ఆవాసాలుగా మార్చుకునే స్మూత్ కోటెడ్ వాటర్స్ ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించడం ఇక్కడి స్వచ్ఛమైన వాతావరణానికి సూచికని, జిల్లాలో పర్యావరణ సమతుల్యత పెరిగి జీవ వైవిధ్యం మెరుగుపడుతోంది అనటానికి ఇదొక ఉదాహరణ అని అటవీ అధికారులు చెబుతున్నారు. ఈ స్మూత్ కోటెడ్ వాటర్స్ వల్నరబుల్ జాబితాలో ఉన్నాయని, వీటిని అన్ని రకాలుగా సంరక్షించుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మనకి ఒక 4 years బ్యాక్ అదొక సెన్సేషన్ అయింది. మనకి ఇందన్పల్లి రేంజ్లో కల్మడుగు బ్రిడ్జ్ దగ్గర ఇవి వచ్చినాయని చెప్పి అప్పుడు చాలా సెన్సేషన్ అయింది. క్రమంగా వీటిది ఏంది అంటే వీని ఏరియా ఎక్స్పాన్షన్ అవుతుంది. సో మన WWF టీమ్ హెడెడ్ బై హర్ష కూడా దీనిపైన వర్క్ చేస్తున్నారు. సో నాకు 1 year బ్యాక్ కూడా కాషన్ చేశారు, సార్ ఇట్ కేమ్ టు కుంటాల వాటర్ ఫాల్ దాకా కూడా వచ్చాయి సార్, ఎనీ టైం మన దగ్గర కూడా వస్తాయని చెప్పేసి బీ అలర్ట్ అని 1 year నుంచే వాళ్ళు అలర్ట్ చేస్తున్నారు. ఈ టైంలోనే మనం పెట్రోలింగ్ పెంచి వాటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇప్పుడైతే ఓన్లీ గొల్లాపూర్లోనే ప్రజెంట్ ఐడెంటిఫై అయింది. ఇంకా వేరే వాటర్ బాడీస్ కూడా కొంచెం రీసెర్చ్ చేయాలి. నాట్ ఓన్లీ పెద్ద పెద్ద చెరువులు కాకుండా చిన్న చిన్న వాటర్ బాడీస్లో కూడా మనం ఫారెస్ట్లో అక్కడక్కడ ర్యాండమ్గా కెమెరా ట్రాప్స్ పెడతాము. అక్కడ కూడా ఇవి కనిపిస్తున్నాయి. అంటే మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్ కూడా ఎక్కువ వాటర్ లేని దగ్గర, కొంచెం మడ్డి వాటర్ ఉన్న దగ్గర కూడా ఇవి దొరుకుతున్నాయి. ఇది కొంచెం శుభ పరిణామం. సో మనం కూడా ఏంది అని అంటే జనాలు కూడా కొంచెం కోఆపరేటివ్ మోడ్లో ఉండి ఇల్లీగల్గా ఎలాంటి పనులు జరుగుతలేవన్న దానికి ఇది ఒక నిదర్శనం అండి. మనకి దానికి ఏమైనా హాని కల్పిస్తే అప్ టు 7 years జైలు శిక్ష పడుతుంది. సేమ్ లెవెల్ ఆఫ్ టైగర్కి మనం ఎంత ప్రొటెక్షన్ ఇస్తున్నామో ఈ జంతువుకు కూడా మనం అంతే ప్రొటెక్షన్ ఇస్తున్నాము. ఇంకొకటి సైట్స్ అపెండిక్స్ 1లో కూడా, సైట్స్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, దాంట్లో కూడా అపెండిక్స్ 1 ఉంది. ఇంకొకటి IUCN చూసుకుంటే ఏంటి అని అంటే దీని వల్నరబుల్ అంటే ఏంటి అంటే దీని సంఖ్య క్రమంగా తగ్గుతుంది. అది కొంచెం కాజ్ ఆఫ్ కన్సర్న్.
మనం ఇంకొంచెం దాని పెట్రోలింగ్ పెంచి విజిల్ పెంచేసి వీటి సంఖ్య ఇంకా పెంచాలని ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో పర్యావరణ సమతుల్యత అనేది పెరుగుతుంది. దీంతో జీవ వైవిధ్యం అనేది క్రమంగా పెరుగుతూ పోవడం వల్లనే విదేశీయుల నుండి పక్షుల రాక కావచ్చు, అదేవిధంగా ఈ రేర్ జాతి అయిన పిల్లి జాతి అయిన ఈ స్మూత్ కోటెడ్ ఓటర్స్ రావడం ఇదొక సూచికగా మనకు కనిపిస్తుందని ఆదిలాబాద్ జిల్లాలో ఇక ముందు నుంచి కూడా విదేశాలకు సంబంధించిన పక్షులు కావచ్చు, ఇటు అరుదైన జాతులకు సంబంధించిన జంతువుల రాక కూడా ఇక నుండి పెరగనుందని, దాంతోపాటు ఇక నుండి మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలో అరుదైన జాతులు ఏవైతే ఉన్నాయో స్మూత్ కోటెడ్ ఓటర్స్ కావచ్చు, అటు విదేశీ పక్షులకు సంబంధించి ఎటువంటి డిస్టర్బెన్స్ కలిగకుండా వాటి పరిరక్షణ కోసం అటవీ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఇటు ఎఫ్ఆర్ఓ గారు చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్.